ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ప్రతి సంవత్సరం కూడా స్కూల్ గ్రాంట్ కానీ, మెయింటెనెన్స్ గ్రాంట్ కానీ, అదేవిధంగా సివిల్ వర్క్ సంబంధించిన అమౌంట్ కానీ, యూనిఫామ్ స్టిచ్చింగ్ సంబంధించిన అమౌంట్ కానీ, బడిబాటకు సంబంధించిన అమౌంట్ కానీ ప్రభుత్వాలు మనకు పాఠశాల అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. అటువంటి వచ్చిన అమౌంట్, మన పాఠశాలకు వచ్చిన అమౌంట్ను మనకు గతంలో అయితే చెక్ రూపంలో మనం ఖర్చు చేసేవాళ్ళం. కానీ గత 2 సంవత్సరాల నుంచి పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా మన పీపీఏను జనరేట్ చేసుకొని మనం వెండర్కు మనము అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న వీడియో ద్వారా చాలామంది ఉపాధ్యాయులు అడగడం ఏంటంటే వెండర్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని అడగడం జరుగుతుంది. ఈ చిన్న వీడియో ద్వారా వెండర్ను మనము ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి కానీ మీ మొబైల్ లేదా మీ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి సెర్చ్ బార్లో pfms.nic.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసేటప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా డెస్క్టాప్ మీద రావడం జరుగుతుంది. ఆ మొదటగా ఉన్నటువంటి పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ఉంది కదా, ఆ పిఎఫ్ఎంఎస్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఒక స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పిఎఫ్ఎంఎస్ అని. అక్కడ రైట్ సైడ్లో మనకు లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ లాగిన్ అనే ఆప్షన్ మనము ఆ బటన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు పిఎఫ్ఎంఎస్ సంబంధించిన మళ్ళీ ఒక వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మనకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మరియు క్యాప్చర్ని ఎంటర్ చేయడం అనేది అడగడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ ప్లేస్లో మీకు మీ పాఠశాలకు అలాట్మెంట్ చేసినటువంటి ఆ పిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి డాటా ఆపరేటర్ లాగిన్ సంబంధించిన అక్కడ యూజర్ నేమ్ను ఎంటర్ చేయాలి. డాటా ఆపరేటర్ అంటే హెచ్ఎం గారి యొక్క లాగిన్. తర్వాత మనకు ఆ పాస్వర్డ్ ప్లేస్లో డాటా ఆపరేటర్కి సంబంధించినటువంటి ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అక్కడ ఇచ్చిన క్యాప్చర్ మనం ఎంటర్ చేసి లాగిన్ బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ బటన్ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు సైట్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మనకు పిఎఫ్ఎంఎస్ సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఒక 6 months వరకు మళ్ళీ కనుక లాగిన్ కాకపోతే మళ్ళీ కూడా అగైన్ మళ్ళీ ఓటీపీ మొబైల్ ద్వారా ఓటీపీ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీమెయిల్ ద్వారా కూడా ఓటీపీను మనము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి పాఠశాలకు సంబంధించినటువంటి ఈ పిఎఫ్ఎంఎస్ లాగిన్ మనం 6 months వరకు కూడా ఓపెన్ చేయలేం కాబట్టి మళ్ళీ ఓటీపీ ద్వారా మనకు వెరిఫై చేసుకోవడానికి మనకు సెండ్ ఓటీపీ అని మొబైల్ నెంబరు ప్లస్ అదేవిధంగా మన జీమెయిల్ సంబంధించిన సెండ్ ఓటీపీ 2 కూడా రావడం జరిగింది. ఒకవేళ మనకు ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ ప్లేస్లో మనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క నంబరే కనుక ఉంటే మనకు కింద ఇఫ్ యూ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఈజ్ నాట్ కరెక్టెడ్ ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ అండ్ అప్డేట్ ఉంది కదా. ఒకవేళ కనుక మనకు అక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబరు మన ఓల్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు ఉంటే ఆ క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా మనకు జీమెయిల్ను కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ చేయడానికి ఒక 24 hours టైం పడుతుంది. అట్లా కాకుండా సేమ్ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరే అదేవిధంగా పాఠశాల యొక్క జీమెయిల్ చాలామంది ఉపయోగించడం జరుగుతుంది. ఉంటే అక్కడ ఆ మొబైల్ పక్కన నంబర్ పక్కన సెండ్ ఓటీపీ ఉంది కదా, ఆ సెండ్ ఓటీపీ అనే ప్లేస్లో మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఇచ్చి ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అక్కడ మనకు మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని మనము క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ మనం క్లిక్ చేసేటప్పుడు ఏం చేస్తే మనకు ఇక్కడ మళ్ళీ చూస్తే వెరిఫై మొబైల్ నెంబర్ దగ్గర వెరిఫైడ్ అని మనకు రావడం జరుగుతుంది గ్రీన్ మార్క్లో. నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెండ్ ఓటీపీ అంటే మళ్ళీ మనకి ఇక్కడ మనకు జీమెయిల్ అకౌంట్ అయితే మనం ఇవ్వడం జరిగిందో ఆ జీమెయిల్ అకౌంట్కు మనకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. మన సెండ్ ఓటీపీ కొడితే ఆ మెయిల్కి కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై ఓటీపీ అనే బటన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఏం చేస్తుంది అప్పుడు అంటే చూడండి స్క్రీన్ మీద మొబైల్ నెంబరు కూడా వెరిఫైడ్ అని వచ్చేసింది, అదేవిధంగా ఈమెయిల్ కూడా వెరిఫైడ్ రావడం జరిగింది. ఈ 2 కూడా వెరిఫై అయినాయి కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని అడగడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న పాస్వర్డ్ కనుక మనము దానికి ఏం రీసెట్ చేసుకోకపోతే డైరెక్ట్ క్యాన్సిల్ కొట్టేసి అయిపోతుంది. లేకపోతే మనకు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ మనకి ఏ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయినామో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి, అదేవిధంగా న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి, కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే కొత్తగా న్యూ పాస్వర్డ్ ఏదైతే ఇస్తున్నామో ఆ కింద కూడా 3వ స్టెప్లో కూడా అదే పాస్వర్డ్ని ఇక్కడ చేస్తే మనకు అప్పుడు చేంజ్ పాస్వర్డ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు
పాస్వర్డ్ అనేది కొత్తగా చేంజ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు స్క్రీన్కు ఈ విధంగా పిఎఫ్ఎంఎస్ సంబంధించిన మీ పాఠశాలకు సంబంధించిన పిఎఫ్ఎంఎస్ సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే అనేక ట్యాబ్స్ కూడా మనకు ఉన్నాయి. మనకి ఇక్కడ కింద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ బిఫోర్ 15th April 2024 అని, అదర్వైజ్ యూ విల్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఆన్ పిఎఫ్ఎంఏ వెబ్సైట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ డన్ అంటే మనము ఇక్కడ వెరిఫై చేసుకున్నాం కాబట్టి మనకు సంబంధం లేదు ఇది. కానీ ప్రతి పాఠశాల కూడా మనకు 2-3 monthsకి ఒకసారి పిఎఫ్ఎంఎస్ లాగిన్ అయి లాగౌట్ కావాలి తప్పకుండా. అయితే మనకు రన్నింగ్లో ఉంటుంది. అట్లా కాకపోతే మళ్ళీ 2 కూడా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పుడు మన పాఠశాలకు యూనిఫామ్ అమౌంట్ రావడం జరిగింది. యూనిఫామ్ అమౌంట్ గతంలో అయితే మండల్ ప్లేస్లో మొత్తం ఒకరికి మనకు వెండర్ను క్రియేట్ చేసేవాళ్ళు. ఆ ఒక్కరికి మనకు అమౌంట్ మనము పిఎఫ్ఎం ద్వారా మనము ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క 2-3 కూడా మనం కుట్టడం జరుగుతుంది. వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్కు మనము అమౌంట్ను పిఎఫ్ఎంఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ అకౌంట్కి అయితే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనో ఆ అమౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్కు వెండర్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెండర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో అనేక బటన్స్ ఉన్నాయి కదా, ఆ ఉన్నటువంటి బటన్స్లో మనకు ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా, ఆ మాస్టర్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. మాస్టర్ మనం క్లిక్ చేస్తే అక్కడ మనకు రైట్ సైడ్లో మళ్ళీ 4 బటన్స్ రావడం జరుగుతుంది. అందులో 3వ బటన్ ఏదైతే వెండర్ ఉంటుందో ఆ వెండర్ని క్లిక్ చేయాలి. ఆ వెండర్ను కూడా మళ్ళీ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ రైట్ సైడ్లో మనకు మళ్ళీ 5 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. అందులో యాడ్ న్యూ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి. అంటే వెండర్ని క్రియేట్ చేయాలంటే మాస్టర్ని క్లిక్ చేయాలి, మాస్టర్ తర్వాత వెండర్ని క్లిక్ చేయాలి, వెండర్ తర్వాత యాడ్ న్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. యాడ్ న్యూ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా క్రియేట్ వెండర్ అంటే కొత్తగా వెండర్ను క్రియేట్ చేసుకోవడానికి సంబంధించిన ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో చాలా అంశాలు ఉన్నాయి. కానీ మనకు ఏవైతే రిక్వైర్డ్ అనే అంశం మనకు రెడ్ మార్క్లో కనిపించడం జరుగుతుందో ఆ రెడ్ మార్క్లో కనిపించే రిక్వైర్డ్ అనే అంశాలు తప్పకుండా ఫిలప్ చేయాలి. వేరే కూడా ఫిలప్ చేయొచ్చు, మన ఇష్టం లేకపోతే చేయకున్నా ఏం పర్వాలేదు. మనకి ఫస్ట్లో వెండర్ టైప్ ఏంటంటే పర్సనల్గా పెట్టేసేయాలి. ఇది బిజినెస్ అటువంటి ఏమి చాలా ఓపెన్ అయితే కానీ ఓన్లీ మన పర్సన్కి సంబంధించిన వెండర్ కాబట్టి పర్సనల్ అని పెట్టేసేయాలి. ఆ తర్వాత మనకు నేమ్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. మనకు బ్యాంక్ అకౌంట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు జిరాక్స్ ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఇక్కడ వాళ్ళ నేము ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాఠశాలలో అయితే ఏ ఊర్లో అయితే వాళ్ళు మనం కుట్టడం జరిగిందో యూనిఫామ్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ ఉంటే ఏ విలేజ్ పేరు ఉంటే ఆ విలేజ్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సిటీ అంటే మనకు నేమ్ ఆఫ్ ద సిటీ ఎంటర్ చేయాలి ఆ బ్యాంక్ పాస్బుక్లో ఉన్న ప్రకారం. ఆ తర్వాత తెలంగాణ ఆటోమేటిక్, డిస్ట్రిక్ట్ కూడా ఆటోమేటిక్గా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా రిక్వైర్డ్గా ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ కూడా తప్పకుండా ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మనము ఈ అన్నిట్లో కూడా చాలా మనకు ఆప్షన్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఒక నేము పర్సనల్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత నేము బ్యాంక్ అకౌంట్ మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. రెండవది అడ్రస్ వాళ్ళ ఊరి పేరు ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ నియర్ బై సిటీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు మొబైల్ నెంబర్ కూడా తప్పకుండా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకు కిందికి వెళ్తూ ఉంటే కిందికి మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది కింద ఉంది. మనకు ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనే ప్లేస్లో బ్యాంక్ నేమ్ ఉంది. మన ఫస్ట్ ఆప్షన్ బ్యాంక్ నేమ్ సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకో, STATE అని కొట్టి అలా సెలెక్ట్ STAT అని కొట్టగానే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఓపెన్ అవుతుంది. లేకపోతే ఆంధ్ర బ్యాంక్ ఉందో ANDHRA ఆంధ్ర కొట్టగానే ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ అవుతుంది. APGB అనుకో APGB దానికి ఆంధ్ర అని కొట్టగానే ఓపెన్ అవుతుంది. HDFCలో HD అని కొట్టగానే ఓపెన్ అవుతుంది. ఏవైనా మనకు బ్యాంకులో 4 పేర్లు ఫస్ట్ లెటర్స్ 4 లెటర్స్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవి డిస్ప్లే కావడం జరుగుతుంది. అప్పుడు మనం సెలెక్ట్ బ్యాంకులో ఏ బ్యాంక్ అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ APGB ఉంది అనుకో, ఆంధ్ర అని కొట్టగానే APGBB ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఓపెన్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ STET కొట్టగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Y అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ నెంబర్ మనకి ఎవరైతే మనకు వెండర్కు మనకు స్టిచ్చింగ్ అమౌంట్ కానీ లేకపోతే ఏవైనా పర్చేజ్ చేసినప్పుడు ఎవరికైతే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనము క్లిక్ చేయాలి. యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బ్యాంక్ పేరు, బ్యాంక్ నేమ్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది డిస్ప్లే కావడం జరిగింది. బ్యాంక్ నేమ్ మనకు డిస్ప్లే కావడం లేదు. అకౌంట్ నెంబర్ అయింది, స్టేటస్ యాక్టివ్లో ఉంది. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెన్ కావడం జరిగింది. మనము యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ కొట్టగానే ఇప్పుడు మనం ఏం చేయాలి, కింద సేవ్ అనే బటన్ ఉంది కదా, ఈ సేవ్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి.
సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకు ఏమొచ్చేస్తుంది అంటే వెండర్ ఆర్ బెనిఫిషరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది. అంటే వచ్చి మళ్ళీ మనకు కింద ఒక VATL SR00 అట్లా ఒక నెంబర్ ఉంది కదా, అది ఈ అకౌంట్కి సంబంధించింది వెండర్ కోడ్ యొక్క మనకు నంబర్, ఆ బెనిఫిషరీ నంబర్ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే యూనిక్ కోడ్ అంటాం దాన్ని. అంటే యూనిక్ కోడ్ మనకి ఏదైతే ఓపెన్ కావడం జరిగిందో ఆ VATL అనేది వచ్చిన యూనిక్ కోడ్ను, ఆ యూనిక్ కోడ్ ద్వారా మనము నెక్స్ట్ PPN జనరేట్ చేసుకొని మనం బ్యాంకులో సబ్మిట్ చేస్తే వాళ్ళకు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది, మన స్కూల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్కు. కానీ మనకి ఏదైతే మనకు యూనిక్ కోడ్ వచ్చిందో, యూనిక్ కోడ్ మన ఎంబడే వెండర్ను యాడ్ చేయగానే మనకు బ్యాంక్ కూడా అప్రూవల్కు పంపడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు మనకు అప్రూవల్ ఇవ్వడానికి మనకు దాదాపు 24 అవర్స్ టైం పడుతుంది. ఆ 24 అవర్స్ టైం లోపట్నే మనము అప్రూవల్ అయినాకనే మనకు అప్పుడు మన ఎవరైతే క్రియేట్ చేసుకున్న వెండర్కు మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి PPA మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనకు బ్యాంకుకు పంపించిన మనకు వెండర్ క్రియేట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిరా ఇలేరా మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే మళ్ళీ కూడా బ్యాక్ ఏం చేయాలంటే మళ్ళీ మాస్టర్లోకి వెళ్ళాలి. మాస్టర్లోకి వెళ్ళి వెండర్లకు పోయి తర్వాత మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మేనేజ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు అప్పుడు మనం ఎంతమందిని అయితే మనం వెండర్గా మనం క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసుకున్న అందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. మన ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంక్ మనకి ఏవైతే మనం కొత్త వెండర్ని క్రియేట్ చేసుకున్నామో వాళ్ళకి ఇక్కడ మనకు అకౌంట్ హోల్డర్ ప్లేస్లో మనకు బ్లాంక్ ఉంది, అకౌంట్ హోల్డర్ ప్లేస్లో బ్లాంక్ ఉంది. అదేవిధంగా మనకు IFSC కోడ్ ప్లేస్లో బ్లాంక్ ఉంది. తర్వాత బ్యాంక్ స్టేటస్ ప్లేస్లో కూడా మనకు పెండింగ్ అని ఉంది. మిగతా ఏమో మనకు అకౌంట్ ఒక IFSC కోడ్, అకౌంట్ పేరు వచ్చేసింది, IFSC కోడ్ వచ్చేసింది, బ్యాంకు స్టేటస్ ప్లేస్లో మనకు సక్సెస్ఫుల్ అనే వచ్చింది. మనకి ఏదైతే మనకు వెండర్ను క్రియేట్ చేసుకున్నామో వెండర్ క్రియేట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత మనకు బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగితే ఆటోమేటిక్గా ఈ బ్యాంక్ అకౌంట్ ప్లేస్లో వాళ్ళ యొక్క అకౌంట్లో బ్యాంకులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా IFSC కోడ్ మనం కొట్టలేం కానీ ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది. మూడోది బ్యాంక్ స్టేటస్ ప్లేస్లో ఆ పెండింగ్ ప్లేస్లో సక్సెస్ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనకు PPN జనరేట్ చేసుకుంటే మనకు PPN సక్సెస్ఫుల్గా ప్రింట్గా రావడం జరుగుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చూడండి, మనకు వెండర్ క్రియేట్ చేసుకోగానే మనకి ఇవన్నీ అకౌంట్ నెంబర్ పెండింగ్లో ఉంది, అదేవిధంగా IFSC కోడ్ పెండింగ్లో ఉంది, మనకు స్టేటస్ కూడా పెండింగ్లో ఉంది, బ్యాంక్ స్టేటస్. ఆ తర్వాత మనము 24 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అకౌంట్ పేర్ల ప్లేస్లో ఆ అకౌంట్ వాళ్ళ యొక్క పేరు వచ్చేసింది, IFSC కోడ్ ప్లేస్ IFSC కోడ్ వచ్చేసింది, బ్యాంక్ స్టేటస్ ప్లేస్లో మనకు సక్సెస్ఫుల్ అని వచ్చింది, సక్సెస్ఫుల్ ID బ్యాంక్ అని వచ్చేసింది. కాబట్టి మనకు ఈ విధంగా వెండర్ను క్రియేట్ చేసుకొని మనకు తర్వాత వెండర్ క్రియేట్ చేసుకున్న తర్వాత PPAను ఏ విధంగా జనరేట్ చేసుకున్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది చాలామందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.